వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో పుల్వామా అమరవీరులకు ఘన నివాళులు 2019 సంవత్సరం ఫిబ్రవరి 14న పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సభ్యులు చేసిన దాడిలో భారతదేశ సిఆర్పీఎఫ్ జవాన్ల వాహనాలపై ఆత్మాహుతి దాడి జరుగుగా 40 మంది జవానులు మరణించారు మరియు 35 మంది జవానులు తీవ్ర గాయాల బారిన పడ్డారు. ఆ దారుణ ఘటనను పురస్కరించుకుని వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్ ఆధ్వర్యంలో స్థానిక బండ్లమెట్ట కార్గిల్ స్తూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఒంగోలు जोहार पुलवामा अमरवीरुलकु 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 जोहार पुलवामा अमरवीर जोहार अमरवीरुलकु जोहार अमरवीरुलकु जोहार अमरवीरुलकु जोहार अमरवीरुलकु जोहार अमरवीरुलकु जोहार पुलवामा अमरवीरुलकु जोहार पुलवामा अमरवीरुलकु जोहार पुलवामा अमरवीरुलकु जय वासवी जय जय वासवी ఒంగోలు సిటిజన్ క్లబ్ తరఫున అమరవీరులకు పుల్వామా దాడిలో జరిగిన అమరవీరులకు నివాళులర్పించడానికి అందరూ మంత్రులు ప్రెసిడెంట్ కూడా మన రాజ్యసభ దగ్గర వచ్చిన వాళ్ళు అర్పించారు. సిటిజన్ క్లబ్ వారికి ధన్యవాదాలు. జయవాసు నమస్కారం అండి. నేను ఈ సంవత్సరం వాసవి క్లబ్ తరఫున ఒంగోలు సిటిజన్ క్లబ్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. స్థానిక ఒంగోలులోని బండ్లమెట్ల కార్గిల్ స్తూపం వద్ద ఈరోజు బ్లాక్ డే సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడానికి ఇక్కడికి వస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన ఆఫీసర్లు, మళ్ళీ డిఓలు, పార్టీ ప్రెసిడెంట్లు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు దర్శకుగా నేను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను. ఈరోజు మన జవాన్ల తరఫున వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక కార్మిక వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. అలాగే 40 మంది జవాన్లు మన భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. జమ్మూ శ్రీనగర్ హైవేలో పుల్వామా జిల్లాలో ఉన్నటువంటి ఎదుపుర గ్రామం వద్ద మన భద్రతా బలగాలు ప్రయాణిస్తున్నటువంటి వాహనాల మీద బంధువులైనటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో అమరులు అయినటువంటి జవాన్లకు ఈ నివాళులు అర్పిస్తూ మన వాసవి క్లబ్ ఆఫీసర్స్, సభ్యులు, ప్రెసిడెంట్, మన సెక్రటరీ, ట్రెజరర్లు ఆ ప్రమాదంలో మరణించినటువంటి 40 మంది అమర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వచ్చేసరికి మన ఒంగోలు ఉన్నటువంటి బండ్లమెట్ట ఉన్నటువంటి కార్గిల్ స్తూపం యొక్క అందరి సమక్షంలో అందరి సహకారంతో చేయడం జరుగుతుంది.